ప్రభు నందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వారలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం అండి. మత గ్రంథం కాదండి. జ్ఞానపు గని, జ్ఞానపు ఓట, పరలోకానికి మార్గమైనటువంటి గ్రంథాన్ని, సకల శాస్త్రాలను అధిగమించినటువంటిది బైబిల్ అండి, బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వాళ్ళారా, బైబిల్ గ్రంథంలో ఈ దినమున దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహా బలవంతుడైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు ఈ దినమున ఈ సమయంలో వాక్యాన్ని చెప్పుటకు మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ పాట పాడుకుందామండి. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. ప్రియమైన దేవుడు వాళ్ళారా, వాక్యంలోకి వెళదామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో అద్భుతమైనటువంటి మాటలను, ఎందుకంటే దేవుడే కదండి, దేవుని మాటలే కదండి. ప్రియ సహోదరులారా, ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే క్రైస్తవ కుటుంబాలలో అవనివ్వండి, క్రైస్తవ ఫంక్షన్స్లో అవనివ్వండి, ఏది అవనివ్వండి, ఆహార విషయంలో మాత్రం ఈ తప్పు మనం చేయకూడదండి. ఆహార విషయంలో మనం ఈ తప్పు చేయకూడదండి. ప్రియ సహోదరులారా, యోహాను 6:8 అండి. యోహాను సువార్త 6:8 యేసుప్రభు గారు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి మాట అండి. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడు ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద ఒక రొట్టె 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు 10 యేసు జనులను పెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చున్నారండి. 5,000 మంది పురుషులు కూర్చున్నారు. ప్రియ సోదరులారా, యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించారండి. మొత్తం వడ్డించారండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుప్రభు గారు చెప్పిన మాట అండి, అద్భుతమైన మాట అండి. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలను పోగు చేయడని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 ఎవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపారండి. ఏం చెప్పారండి? వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలను పోగు చేయడని ఆయన శిష్యులతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి అత్యద్భుతమైన మాటని లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయిన యేసుప్రభు గారు ఎంత జాగ్రత్తగా చెప్పారండి. ఆహారాన్ని మనం వేస్ట్ చేయకూడదండి, పారేయకూడదండి, పడేయకూడదండి. కానీ ఎంతోమంది తింటూ ఉంటారు. బిర్యానీలు పడేస్తారు, అన్నం పడేస్తారు, కూరలు పడేస్తారు, చారులు పడేస్తారు, సాంబార్లు పడేస్తారు. చూస్తారు కదా ప్రియమైన దేవుళ్ళ గంపల్లో. అలానే ఫంక్షన్లు పెట్టుకుంటారు కదండి,
పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, పేరెంటాలు పెట్టుకుంటారు, అన్నీ పెట్టుకొని ఆహారాన్ని అంతటిని బయట పడేస్తారండి. ప్రియ సోదరులారా, నేను భోజనం చేస్తాను కదండి, చివరి మెతుకు వరకు కూడా కింద పడినటువంటి మెతుకును కూడా తిని అస్సలు ఒక్క ముక్క కూడా కొంచెం కూడా మెతుకు వండకుండా తింటానండి. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా, ఈ నేలని, ఈ సృష్టిని, ఈ భూమిని సర్వం ఇచ్చే దేవాది దేవుడు, నేలకి పండించే శక్తి ఇచ్చే దేవాది దేవుడు, విత్తనానికి ఆ యొక్క మొక్కను మొలిపించే శక్తి ఇచ్చేటటువంటి దేవాది దేవుడు, ప్రతి మొక్కలో కూడా గింజను మొలిపించేది దేవాది దేవుడు, ప్రతిదీ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మన నోటి దగ్గరకు వచ్చే ఆహారాన్ని చూశారు కదా. చేపలు, సముద్రంలో చేపలకి ప్రేమ దేవుని వాళ్ళు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన ఆహారం ఏర్పాటు చేస్తారు కాబట్టి దాన్ని అస్సలు వేస్ట్ చేయకుండా ఉండాలని చెప్పి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని నష్టపరచకూడదని ఆయన చెప్పినటువంటి మాట అండి ఇది. ఇప్పటి వరకు కానీ ఎవ్వరు గమనించినట్టు వేస్ట్గా పడేస్తుంటారు. అన్నాలు పడేస్తారు, బిర్యానీలు పడేస్తారు, కూరలు పడేస్తారు, మాంసాలు పడేస్తారు, చేపలు పడేస్తారు. ప్రియమది అందుకనే ఆయన చెప్పినట్టు ఆయన తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపోకుండా మిగిలిన ముక్కలని తర్వాత మళ్ళీ మనం తినడానికి మిగిలిన ముక్కలను పోగు చేసి చేయడం శిష్యులో చెప్పాను. ఎందుకంటే అప్పుడే చెప్పినటువంటి మాట అండి. ప్రియమైన దేవుని వల్లరా, మనం గమనించుకున్నట్టయితే ప్రసంగి 8:11 అండి. ప్రసంగి 8:11 దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియ చేయుదురు. చూసారా, దుష్క్రియ, చెడ్డ క్రియలు, చెడ్డ పనులు, ఆ చెడ్డ పనులకి తగినటువంటి శిక్ష వెంటనే పడకపోవడం వల్ల మనుషులు భయం లేదండి. ఒక తప్పు పని చేస్తే, ఒక నేరం చేస్తే, ఒక హత్య చేస్తే, ఒక రేపు చేస్తే, ఒక వ్యభిచారం చేస్తే, ఒక దొంగతనం చేస్తే వెంటనే శిక్ష పడకపోవటం చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా ఇంకా దుష్క్రియలు చేస్తున్నారండి. ప్రియ సోదరులారా, నిజమే, చిన్నపిల్లడు తప్పు చేసేటప్పుడు ఒక దెబ్బ గట్టిగా కొడితే అక్కడి నుంచి చేయడం మానేస్తాడు. కానీ అట్లా చేయరండి, ముద్దిస్తూ ఉంటారు. ఆయన చెడ్డ మాట్లాడిన ముద్దిస్తుంటారు, బాగానే మాట్లాడుతున్నారు అంటుంటారు. ప్రియమంది ఉన్నారా, కీర్తన 10:6 అండి. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారి హృదయంలో అనుకుందురు. చూసారా, మేము అసలు కదల్చబడం, మాకేం అవ్వదు, తరతరాల వరకు ఏ ఆపద మాకు రాదు, ఏ ఆపదే మాకు రాదు, మేము చూడం అసలు అని వారు హృదయంలో అనుకుందురు. చూస్తున్నారు కదా, భూకంపాలు వస్తున్నాయి కదా, ఎక్కడో భూకంపాలు వస్తున్నాయి, ఎక్కడో తుఫాను వస్తున్నాయి, ఎక్కడో మాకు రాదని చెప్పి అనుకుంటూ బిల్డింగ్లు ఉంటూ చిన్నది కొంచెం కదిలింది అనుకోండి, భూకంపం వస్తే ఫస్ట్ ఏమవుతుందండి, భూమి కదులుతూ ఉంటుంది. వెంటనే ఏం చేస్తారు, బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఎక్కడ ఇల్లు పడిపోతామని చెప్పేసి బయటకు వచ్చేస్తూ ఉంటారు, బయట పరుగులు పెడతా ఉంటారు. ప్రియ సోదరులు, మనకు రాదని చెప్పి ఎట్టి పరిస్థితులు హృదయంలో అనుకోకూడదు. చూస్తారా, మేము కదల్చబడం, మాకేం అవ్వదు, తరతరముల వరకు ఆపద మాకు చూడము అని వారి హృదయంలో అనుకొందురు. ప్రియ సోదరులారా, మత్తయి సువార్త అండి 18:20-21 అండి. 18:20-21 అండి. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, తప్పిదము చేసిన నా సహోదరుడు నా ఎదురు తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతను క్షమింపవలను? 7 మారుల మట్టుగా అని అడిగాడండి. ప్రియమైన దేవుని వారు, ఎందుకు ఈ మాట అన్నారంటే, 7 మారుల మట్టుగా అని అన్నారంటే ఏంటండి అంటే, ఆ సమయం మన పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతను క్షమింపవలను? 7 మారుల మట్టుగా. 7 మారుల మట్టుకేనా అంటే 7 మారుల మట్టుగా అన్నాడంటే దానికి ఇంకో దగ్గర దానికి ఆన్సర్ ఉంటుందండి. ఎందుకంటే బైబుల్ ఆన్సర్ టు ద బైబుల్, బైబిల్కి బైబిలే సమాధానం చెప్తుందండి. బైబిల్కి వేరే వాడు సమాధానం చెప్పడానికి లేదు. అందుకని బైబిల్ ఆన్సర్ టు ది బైబుల్. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ 7 మారులు మట్టుగా ఇది ఎక్కడ ఉంటుందంటే సామెతలు 24:16 అండి. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. అది పాత నిబంధన అండి, అది పాత నిబంధన. నీతిమంతుడు 7 మారులు పడినా సరే తిరిగి లేస్తాడని చెప్పినటువంటి పాత నిబంధన అండి. కొత్త నిబంధన యేసుప్రభు వచ్చిన తర్వాత మారిపోయిందండి. కొత్త నిబంధన యేసుప్రభు వచ్చిన తర్వాత మారిపోయింది. అయితే అందుకు యేసుప్రభు ఏమన్నారండి, అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుతున్నాను. 7 మారులే కాదు నాయన,
7 మార్లు మట్టు తర్వాత ఏదైనా మట్టు నువ్వేం శిక్ష విధించేస్తావు అనుకుంటున్నావా? నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? దేవుడు అధికారం నీకు ఇవ్వలేదు. 7 మారులు చూసారా? అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 మారుల మట్టుకని నీతో చెప్పుతున్నాను. ఎందుకంటే 70 సంవత్సరాలు జీవితకాలం తప్పు చేస్తూనే ఉంటారు, పాపం చేస్తూనే ఉంటారు, కానీ శిక్షించడానికి నీకు హక్కు లేదు. దేవుడా ఇది మనకి ఇవ్వలేదు అని చెప్తూ ఉంటారు. ఏంటంటే జీవితకాలం. అయితే 70 మార్లు అని చెప్పిన దానికి కూడా మనకి బైబిల్లోనే ఉంటుందని ప్రేమ దేవుని వల్ల. కీర్తన 90:10 అండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరం. చూసారా? ఆయుష్కాలం 70 సంవత్సరాలు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఎంతమ్మా? ఎంత సహోదరుడా, ఎంత సహోదరి? మా ఆయుష్కాలం 70 సంవత్సరములు. కానీ అదేంటి మరి? దానికంటే ముందెందుకు పోతున్నావు? 70 సంవత్సరాలు ముందెందుకు పోతున్నావు? ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు పోతున్నారు? నువ్వు చేసుకున్నదే, నువ్వు చేసుకుంటుందే. ఆరోగ్యం పాడు చేసుకుంటావు, లేనిపోయిన అలవాటు చేసుకుంటావు, ఆరోగ్యాన్ని సరిచూసుకోవు, ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవు. ఆయన ఇచ్చినట్టు ఆరోగ్యాన్ని లేనిపోయిన వసనాలు బ్యాలెన్స్ అయిపోయి తాగుడు, గుట్కా, పాన్లు, సిగరెట్లు అన్నిటికీ అలవాటు చేసుకుంటావు. అలానే తిండి విషయంలో ఎక్కువ ఇదైపోతుంటావు, తెలీదు. నువ్వు పాడు చేసుకొని వేరం పోతూ ఉంటారు. చూస్తారు ఆరోగ్యశ్రీ ఎన్నో చెప్తున్నప్పుడు కూడా అసలు వినరండి. వినకుండా ప్రయత్నం ఇచ్చే మధ్యలో పోతుంటావు. ఆయన ఇచ్చిన 70 సంవత్సరాల్లో మధ్యలో ఇంటికి వెళ్ళిపోతుంటావు. నీ తప్పది. ప్రియమైన దేవుని వల్లరా, అందుకనే ఆ మాట అన్నారండి. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 మారుల మట్టుకని చెప్పాను. 70 సంవత్సరాల వరకు చూస్తూనే ఉండాలి. జీవితం అంతా చేస్తూనే ఉంటారు తప్పులు. 1, 2, 10, 100, 1000, లక్షలంటే లక్షలు కూడా చేస్తాను. చేయరా? ప్రియమైన దేవుని వల్లరా, కీర్తన 50:21 అండి. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవనుకొంటివి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. తొక్క తీసి తోలు తీసేస్తానన్నారండి. చూసారు కదా? నీ తోలు తీసేస్తాను. చూసారా? ఇట్టి పనులు నీవు చేసినను, ఏంటి మొత్తం ఇటువంటి పనులు నువ్వు చేసినను నేను మౌనై ఉంటిని. నేను మౌనంగా ఉన్నాను, ఏం మాట్లాడకుండా ఉంటున్నాను. అందుకు నీవేమనుకుంటున్నావు? నేను నీ వంటి వాడని నీ కేవలం నీవంత 6 అడుగుల మనిషి 5 మనిషి అనుకుంటున్నావు. నీ వంటి వాడని నీవు అనుకుంటేవి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను వరుస పెట్టి 1, 2, 3 చెప్పాను కదా, 10, 11, 100, 1000, లక్షల లెక్క పెడతానన్ని. లక్షల తప్పులు చేసిన వాడు ఉన్నారండి. ఎందుకంటే జీవితం అంతా కదా 70 సంవత్సరాలు మొత్తం ఎన్ని తప్పులు చేస్తారు? రోజు విడిస్తే తెల్లవారు లేస్తే అబద్ధం, మాటలు, నాలుక. చెప్పారు కదా, ఈ నాలుక ఎటు వెళ్ళిపోతుందో తెలీదు. విపరీతమైన తెల్లవారు లేస్తున్నప్పుడు కానీ రాత్రి పడుకుంటే ఎన్ని తప్పులు చేస్తారో తెలియదు కదా. అందుకని కేవలం నీ వంటి వాడిని అనుకుంటేవి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నిన్ను నీ యొక్క తోలు తీసేస్తానని చెప్తున్నాడండి. తెలీదా? నువ్వేం తప్పు చేస్తావో తెలీదా? నువ్వేం మాట్లాడుతావో తెలియదు దేవుడికి. నీకు చెవులు ఇచ్చిన దేవుడు చెవుడువాడా? నీకు కళ్ళు ఇచ్చిన దేవుడు గుడ్డ అయినా ప్రతిదీ చూస్తుంటాడు. ప్రియమైన దేవుడు వారు. అందుకనే ఏం చెప్పాడండి? ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినే ఉంటుని, అందుకు నేను కేవలం నీ వంటి వాడిని అనుకుంటేవి. అయితే నీ కన్నులు ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను వరుసగా లెక్క పెట్టి ఇదిగో సహోదరి, ఇదిగో సహోదరుడా అని చెప్పి లెక్క పెట్టి శిక్ష విధిస్తాడండి. ప్రియమైన దేవుని వల్లరా, యెషయా 26:10 అండి. దుష్టులకు దయచూపినను వారి నీతిని నేర్చుకొనరు. దుర్మార్గులు, దుష్టులు ఇంకా అంతే. నువ్వు ఎంత దయ చూపినా అలాగే ఉంటారు. నువ్వు ఎంత వాక్యం చెప్పినా అలాగే ఉంటారు. ఎంత మంచి చెప్పినా అలానే ఉంటారు. దుష్టులకు దయ చూపినను వారి నీతిని నేర్చుకొనరు. వారు ధర్మ క్షేత్రంలో నివసించినను దేవుని మహత్యం ఆలోచింపక అన్యాయం చేస్తూనే ఉంటారండి. దేవుని యొక్క మహిమ తెలియదు, దేవుని మాటలు తెలియదు, దేవుని పనులు తెలియదు, దేవుని యొక్క వాక్యం తెలియదు, దేవుని యొక్క దీంట్లో ఎలా ప్రవర్తించాలో తెలీదు. అందుకనే వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు దయచూపరు. దుష్టులకు మనం దయచూపినా సరే వాళ్ళు దయచూపరు. చివరి వరకు చనిపోయినంత ఆ విధంగానే ఉంటారండి. ప్రేమ దేవుని వల్లరా.
ఇంతటి మహాద్భుతమైనటువంటి మాటలని దేవాది దేవుడు మనకి హెచ్చరిక ద్వారా వినిపిస్తుండగా వీటిని ఎందుకు మనము నమ్రత కలిగి చెప్పారుగా, చూశారు కదా. ఇలాంటి పనులు, దుష్క్రియలు, తప్పులు, అబద్ధాలు, అన్యాయాలు, మట్రలు, మానభంగాలు చేస్తున్నప్పుడు కూడా నేను చూస్తూ నీకు మౌనంగా ఉన్నాను అనుకుంటున్నావు. కానీ వీటన్నిటినీ చూశారు కదా, లెక్క పెట్టి నీ కన్నులు ఎదుటే, నీ కన్నుల మొదటే, నీ దగ్గరనే నీ జ్ఞాపకం చేస్తూనే వాటికి తగినటువంటి శిక్షను విధించి గద్దిస్తానని చెప్పిన హెచ్చరికని దేవాది దేవుడు సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాబలవంతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, దేవాది దేవుడు అంటే మన పరమ తండ్రికి మనం చివరి వరకు ఆయన యొక్క భయభక్తులు ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. తెలివి వివేకము నిమ్ము, దేవాజ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, దేవాజ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా, అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా, అంధకారము ఆవరించగా నీ వెలుగులో నడిపించుము దేవా, అపవాది అణచివేయగా నీ బలముతో నిలబెట్టుము దేవా, కొలతలలో సమృద్ధి నీవై, రోగములోన స్వస్థత నీవై, బాధలలో ఓదార్పువై, నిత్యమునను నడిపించు యెహోవా, దేవాజ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము, దేవాజ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. యౌవన కాలమున కాడిమోయెను, ఆలోచన చెప్పుము తండ్రి, మార్గము తప్పి నడచువేళ భయభక్తులు నేర్పుము తండ్రి, యౌవన కాలమున కాడిమోయెను, ఆలోచన చెప్పుము తండ్రి, మార్గము తప్పి నడచువేళ భయభక్తులు నేర్పుము తండ్రి, మార్గములో కాపరివై, బలహీనతలో సామర్థ్యమువై, యుద్ధములోన ఖడ్గము నీవై, కడవరకు నా తోడై ఉండుమా, దేవాజ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము, ఆలోచన
ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. ఆలోచన బలము నిమ్ము, నీ ఎడల భయభక్తుల నిమ్ము. దేవా జ్ఞానము నిమ్ము, తెలివి వివేకము నిమ్ము. దేవా 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 ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవ సమాజము, ప్రతి ఒక్కరూ వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ ప్రభుపేట అందరికీ వందనము తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.